ఫ్రెండ్స్, తీర్పు విడుదల. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎన్నికలు జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసే సంచలన తీర్పును కోల్కతా హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం నాడు వెలువరించింది. 2016 సంవత్సరంలో స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ ద్వారా భర్తీ చేసిన 25,753 ఉద్యోగాలను రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది. అప్పట్లో ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయని కోర్టు వెల్లడించింది. ఆనాడు నోటిఫికేషన్ ద్వారా జాబ్స్ పొందిన వాళ్ళంతా గత 8 ఏళ్లుగా తీసుకున్న శాలరీలను 12% వడ్డీతో కలిపి 4 వారాల్లోగా తిరిగి ఇచ్చేయాలని సూచించింది. ఆ డబ్బు వసూలు బాధ్యతలను ఆయా ఉద్యోగులు నివసించే జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. మళ్ళీ ఫ్రెష్గా పోస్టుల భర్తీ. 2016 సంవత్సరంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 9 నుంచి 12వ తరగతికి ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 24,650 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అయితే 25,753 మందికి అపాయింట్మెంట్ లెటర్లను ఇచ్చారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో వీరంతా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అప్పట్లో రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష రాసిన మొత్తం 23 లక్షల మంది అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లను మళ్లీ మూల్యాంకనం చేయించాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. మళ్లీ ఫ్రెష్గా 25,753 పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టాలని, 15 రోజుల్లోగా నియామక ప్రణాళికలను సిద్ధం చేయాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్కు సూచించింది. 2016లో జరిగిన జాబ్ రిక్రూట్మెంట్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సీబీఐ దర్యాప్తు కొనసాగించవచ్చని, ఈ కేసులో ఎవరినైనా కస్టడీలోకి తీసుకోవచ్చని పేర్కొంది. టీచర్ల భర్తీకి సంబంధించి కుంభకోణం కేసులో రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత పార్థ చటర్జీని ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బెంగాల్లోని రాయ్గంజ్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం మమతా బెనర్జీ కోల్కతా హైకోర్టు తీర్పుపై ఘాటుగా స్పందించారు. ఏకంగా 25,753 మంది ఉద్యోగాలను రద్దు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఈ తీర్పును ఎగువ న్యాయస్థానంలో సవాల్ చేస్తామని వెల్లడించారు. న్యాయ వ్యవస్థను, తీర్పులను బీజేపీ నాయకులు ప్రభావితం చేస్తున్నారని దీదీ ఆరోపించారు. 2016లో ఉద్యోగాల్లో భర్తీ అయిన 26,000 మంది టీచర్లంటే 1.5 లక్షల కుటుంబాలు. వారంతా 8 ఏళ్ల వేతనాన్ని 4 వారాల్లో చెల్లించడం ఎలా సాధ్యమవుతుందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని దీదీ హామీ ఇచ్చారు. వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు.